హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? ఫైనల్గా ఆదివారం అయితే వచ్చేసింది. ఈరోజు ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్ మంత్, అది ఫ్రెండ్షిప్ డే. సో అందుకే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మన ఇంట్లో అయితే విలేజ్ స్టైల్ పొయ్యి మీద వండిన మటన్ కర్రీ, బగార్ రైస్. మా ఊరికి వచ్చినాం కదా, మా అమ్మ తయారు చేసింది. సో ఈ స్పెషల్ రెసిపీ ప్రిపరేషన్ మెథడ్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. సో ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టుకోవాలి, పొయ్యి మీద అయితే పెట్టుకొని అందులో ఒక 5-6 పావులు ఆయిల్ పోసేసుకోవాలి. సో ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాం. తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు అయితే వేసేసినాం. ఎల్లిపాయలు వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అయితే వేసేసినాం. మిరపకాయలు వేసి అట్లా ఇట్లా కొంచెం కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేస్తున్నాం. సో టొమాటో కూడా వేయాలి, కాకపోతే టొమాటో ఇప్పుడు వేయద్దు, కొద్దిసేపు అయినాక వేద్దాం. ఉల్లిగడ్డలు అనేది మంచిగా మగ్గాలి. సో ఈ గ్యాప్లో ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి మనమైతే అందులో పసుపు అయితే వేసేసుకున్నాం. సో పసుపు వేసి మంచిగా కలిపిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, ఆ స్మెల్ బాగుంటుంది పసుపు వేసినప్పుడు ఎస్పెషల్లీ. సో కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అట్లనే మంచిగా ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అట్లే మిగిలి ఉన్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకొని సో అవి కొద్దిసేపు ఉడకబెట్టిన తర్వాత మంచిగా మనం అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న మటన్ కూడా అందులో వేసేసుకోవాలి, మంచిగా మెల్లగా కింద పడకుండా. సో ఆ మటన్ మొత్తం వేసేసుకోవచ్చు. చూడండి, మీరు మటన్ వేసేసుకున్న మొత్తం మెత్తగా ఉంది, మంచిగా 2 నల్లి బొక్కలు కూడా పడ్డాయి అందులో. సో లివర్ ఉన్నాయి, మంచి లైక్ అది లేత మటను, మీకు చూస్తేనే తెలిసిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంది అది. సో మొత్తం అట్లా కంప్లీట్ మటన్ వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం దాన్ని ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకుంటే ఏమవుతుందంటే అందులో ఉన్న ఆయిల్ అనేది మంచిగా ఆల్రెడీ హీట్ ఆయిల్ కాబట్టి ఆ ముక్కకు అనేది పడుతుంది. మంచిగా మొత్తం లైక్ తాలింపు ఫ్లేవర్ కూడా మంచిగా మటన్ ముక్కలకు అనేది పట్టుకుంటుంది అనమాట. సో దానికోసం మంచిగా మొత్తం కలిపి పెట్టేసుకోవాలి మనం. సో అట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకబెట్టాలన్నమాట. జనరల్గా మనకు ఫస్ట్ మటన్ అంటే గుర్తొచ్చేది ఏంటి? నల్లి బొక్క. సో హైదరాబాద్లో నల్లి బొక్క అంటారు. మనది నల్గొండ కాబట్టి మన నల్గొండ సైడ్ అయితే మోస్ట్లీ మనం ఎట్లా మూలుగ బొక్క అంటాం. సో మూలుగ బొక్క అందరి ఫేవరెట్. మూలుగ బొక్క అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్లో లవ్ మటన్ అని కామెంట్ చేయండి. అయినా నల్లి బొక్క అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో మనం తెలంగాణ ఫేమస్ సినిమా చూసినాం కదా, బల్గం సినిమాలో నల్లి బొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి చాలా బాగా చూపెట్టారు ఆ సినిమాలో, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో అది పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు మంచిగా మటన్ వేసేసినాం. కొద్దిసేపు దాన్ని ఉడకబెట్టిన తర్వాత సో ఇట్లా మనం మూత తీసేసి కలిపేసుకొని కారం పొడి అనేది వేసేసుకోవాలి. కారం పొడి మోస్ట్లీ మనకైతే మనం విలేజ్ కాబట్టి ప్యాకెట్ కారం అయితే వాడము, ఇంట్లో ప్రిపేర్ చేసి మిరపకాయలు తెచ్చుకొని పట్టించుకున్న కారం అనేది ఉంటుంది. సో అది వేసేసుకోవాలి. ఈ గ్యాప్లో మనకు అల్లంతో పాటు ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా మనం మిస్ చేసినాం, అది కావాలని, అది ఫ్లేవర్ కోసం. సో ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తా, ఎండ్ వరకు చూడండి, మీరు తెలుసుకోవచ్చు ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదనేది. అల్లం కూడా వాంటెడ్లీ ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్తో వేస్తే బాగుంటుంది కాబట్టి ముందనేది వేయకుండా ఉంచాం అనమాట. సో మనం ఇప్పుడు కారం అయితే వేసేసుకున్నాం కాబట్టి మంచిగా దాన్ని కలిపేసుకోవాలి. మనం కారం పొడి వేసుకున్న తర్వాత అయితే డైరెక్ట్ ఇప్పుడు మనం అట్లే ఉడకబెడితే ఆ కారం అనేది అడుగంటి మొత్తం మాడిపోతుంది. సో ఇప్పుడు మనకు మటన్ కంప్లీట్గా కుక్ అవ్వలేదు కాబట్టి మనం అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత అందులో మనకు కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఒక స్పెషల్ మసాలా అనేది వేసుకుంటాం. అందులో స్పెషల్ మసాలా వేసుకున్న తర్వాత దాంతోపాటు ధనియాల పొడి అనేది ఉంటుంది అనమాట. ఆ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఆ ధనియాల పొడి వేసేసుకొని మంచిగా మొత్తం లైక్ కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకొని ఒక 5 to 10 minutes ఉడకబెట్టిన తర్వాత లైక్ మూత పెట్టి ఉడకబెట్టేసేయాలి. ఉడకబెట్టిన తర్వాత మనకు మంచి ఫ్లేవర్ ఉన్న లైక్ మటన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ముందు చెప్పే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం వేసుకున్న మసాలే. సో మనం బయట దొరికే మసాలాలు అనేవి వేసుకోమన్నమాట. ఆ ముందు వేసిన మసాలాతో పాటు ధనియాల పొడి కూడా వేసేసుకుంటాం. సో మనకైతే ఇప్పుడు ఆల్రెడీ మటన్ రెడీ అయిపోయింది కాబట్టి సో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బగారా రైస్ అయితే పెట్టేసుకొని అందులో మంచిగా స్పైసీ మటన్ అయితే వేసేసుకుందాం. చూడొచ్చు స్పైసీ లుక్ ఉంది మటన్కి. ఆ గ్రేవీ అయితే చాలా డెలిషియస్గా కనిపిస్తుంది. సో మటన్ వేసేసుకున్నాం. మనం దాంతోపాటు మంచిగా ఒక ముల్గ బొక్క కూడా వేసేసుకుందాం. సో చూడొచ్చు వీడియోలో ముల్గ బొక్క కూడా చాలా స్పైసీగా కనిపిస్తుంది. సో ఫైనల్గా
మటన్ అండ్ బగారా రైస్ కాంబినేషన్ చూడండి ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో ఈ వీడియోలో. సో ఫైనల్గా ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా టేస్టీ కాంబినేషన్, ఎంత డెలిషియస్గా ఉంది చూడండి. సో పీస్ కూడా అయితే చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు విడిపోతుంది. అండ్ ఫైనల్గా మూలుగా బుక్క కూడా చూడండి చాలా స్పైసీగా కనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్లో లవ్ మటన్ అని కామెంట్ చేయండి, మటన్ కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు. సో వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్